పొద్దున్నుంచి టిఫిన్ తినలేదు, టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. నేను చెప్తుంటే నా మీద అరుస్తోంది. ఏంటమ్మా నువ్వు? వెళ్ళి టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకో. నాకేం వద్దు, నువ్వు వెళ్ళు. ఏమైందమ్మా? ఎందుకింత కోపం? కోపం కాదురా, నువ్వు సంధ్య చేసే పనులకి గుండె రగిలిపోతుంది. అమ్మ అనే గౌరవం నీకు లేదు, అత్త అన్న విలువ నీ పెళ్ళానికి కూడా లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. అమ్మా, సంబంధం లేకుండా ఎందుకమ్మా ఇన్ని మాటలు? అసలేం జరిగిందో చెప్పు. ఇంకేం జరగాలరా? భయం బాధ్యతలు లేకుండా రాత్రంతా ఇంటికి రాకుండా ఏం చేశావని నిలదీస్తే నీకు కోపం వచ్చింది. నిన్నంతా ఇంట్లో లేదు సరే, మళ్ళీ ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళింది? మెట్టినింటి గౌరవం కన్నా ఆ ఇల్లే ఎక్కువైందా? మొగుడు కన్నా స్నేహమే గొప్పదైందా? వింధ్య పాపకి పాలివ్వడానికి రోజు ఆ ఇంటికి వెళ్తుంది కదా, ఈ రోజెందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? అమ్మా, మాకు దూరమైన బిడ్డని దక్కని అమ్మతనాన్ని వింధ్య పాపలో సంధ్య చూసుకుంటుంది. సంధ్యకి కన్న ప్రేమని పంచే అదృష్టం లేకపోయినా అమ్మ పాలతో ఆ పాప కడుపు నింపుతుంది. కనీసం అలాగైనా తన బాధ ఎంతో కొంత తీరుతుందనే తప్ప వేరే కారణం లేదు. వెలకట్టలేని అమ్మపాల రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక వింధ్య, రాజేష్ మన మీద అభిమానం చూపిస్తారు తప్ప అందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముందమ్మా? శ్రీకరం, సంధ్య గురించి నీకు నాకు తెలుసు, కాని ఇరుగు పొరుగుకి కాదు. నా ప్రశ్నకి సమాధానం ఇవ్వగలవు కాని వాళ్ళ అనుమానాలని అదుపులో పెట్టలేవు. రోడ్డుపై తండ్రి కూతురు నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తేనే తప్పుగా అర్థం చేసుకునే లోకంలో బ్రతుకుతున్నాం. పరువుగా పద్ధతిగా బ్రతికితేనే ఎదుటి వాళ్ల నోర్లు ముయ్యించగలం. లేదంటే ముక్కు మొహం తెలియనివాడు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. చెయ్యని తప్పుకి నిందలు మోసే గతి పడుతుంది. కారణం ఏదైనా కాని సంధ్య మాటి మాటికి ఆ ఇంటికి వెళ్లడం, రాజేష్ ఇక్కడికి రావడం పరువు నష్టమే తప్ప పద్ధతి కాదు. ఇంట్లో ఉన్న సమస్యలు చాలదన్నట్టు కొత్తవి నెత్తిన వేసుకోవద్దు. అస్సలు నమ్మలేకపోతున్నాను సంధ్య. ఆయనకి ఎన్ని రకాలుగా చెప్పినా ఆయన మారలేదు. ఎంత బ్రతిమలాడినా నా మాటని పట్టించుకోలేదు. మందు విషయంలో అంత మొండిగా ఉన్న మనిషిని ఒక్క రాత్రిలో భలే మార్చేశావే. మా ఆయనకి ఏం చెప్పావు? ఎలా మార్చావు? ఆ ట్రిక్ ఏంటో నాకు చెప్పు, ఎప్పటికైనా పనికొస్తుందేమో. మాటలు నావైనా కారణం మాత్రం నువ్వే సంధ్య. నేనా? అదేలా? రాజేష్ గారి తాగుడు వల్ల నువ్వు బాధపడ్డ ప్రతి విషయాన్ని చెప్పాను. మందు మానేస్తే దగ్గరయ్యే చిన్న చిన్న ఆనందాల్ని వివరించాను. మీ ఆయన నీ ప్రేమని అర్థం చేసుకున్నారు కాబట్టి నా మాటకి విలువిచ్చారు. మందు మానేస్తానని మాటిచ్చారు. నీతో స్నేహం నా జీవితానికి ఎప్పుడు వరమే సంధ్య. జన్మ జన్మలకి నువ్వే నా ఫ్రెండ్ కావాలి. కావాలి కాదు, ఎన్ని జన్మలైనా మనమిద్దరం ఫ్రెండ్స్ గానే పుడతాం, ఫ్రెండ్స్ గానే బ్రతుకుతాం. అమ్మ సంధ్య. వింధ్య, నిన్నే పిలుస్తున్నారు. అత్తయ్య. వింధ్యను కాదమ్మా, నేను పిలిచింది నిన్నే సంధ్య. చాలా థ్యాంక్స్. ఆంటీ, మీరు? అవునమ్మా, నేనే. నువ్వు చూస్తున్నది నిజమే. ఇన్ని రోజులు మీ స్నేహం వల్ల నాకు, నా కుటుంబానికి నష్టమని నేను బలంగా నమ్మేదాన్ని. నీ వల్ల వింధ్య ఎక్కడ మారిపోతుందో అని, ఇంటి పరువు దూరం అవుతుందో అని నీ మొహం చూస్తేనే నేను కోప్పడేదాన్ని. కాని ఆ కోపం, నమ్మకం, ద్వేషం అన్నీ ఒక్క మార్పుతో దూరం చేశావమ్మా. నా కొడుకు మందు మానేయాలని నేను మొక్కని దేవుళ్ళేడు, చేయని ప్రయత్నం లేదు. కోరని వరం ప్రసాదించిన ఒక దేవతలాగా నువ్వు వాడి అలవాటుని దూరం చేశావమ్మా.
ఒక్క రోజులోనే ఆ అలవాటుని కాల్చి బూడిద చేసేలాగా మార్చావు. ఇన్ని రోజులు తిట్టుకున్న మీ స్నేహాన్ని ఇప్పుడు అభినందిస్తున్నాను. ఏ స్వార్థం లేని స్నేహం ఎలాంటి మనిషినైనా మారుస్తుందని మీరు నిరూపించారు. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా, గర్వంగా ఉందమ్మా. వింధ్య, నా కళ్ళ ముందు జరిగింది నేను చెవులారా విన్నది అంతా నిజమే కదా? మామూలు నిజం కాదే, మైండ్ బ్లోయింగ్ నిజం. కలలో కూడా ఊహించని షాక్, స్వీట్ సర్ప్రైజ్. సంధ్య, ఇన్ని రోజులు మన స్నేహానికి శత్రువు అనుకున్న అత్తయ్యని కూడా నువ్వు మొత్తం మార్చేశావు. ఇప్పుడు మన స్నేహానికి ఏ అడ్డు ఆటంకం అస్సలుండదు. ఇల్లు అలగ్గానే పండగ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీ కథలో మార్పులు ఇప్పుడే కదా మొదలైంది. ఈ మార్పుని కన్నీటి వైపు, కష్టాల వైపు నడిపించే పూచి నాది. ముందుంది ముసళ్ళ పండగ. ఏమండి, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అబ్బా, చెప్తే మీరు నమ్మరు. మీరే కాదు, వింధ్య అత్తగారి గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. ఏంటండి, నేను ఇంత ఎక్సైట్ అవుతూ చెప్తుంటే మీరేం అడగడం లేదు? సర్లే, నేనే చెప్తాను. వింధ్య అత్తగారు నాకు థ్యాంక్స్ చెప్పారు. మా ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా మాట్లాడారు. ఎప్పుడూ కోపంతో నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడని ఆవిడ అలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే నేను వింధ్య షాక్ అయ్యాం. వింధ్య వాళ్ళ అత్త సంతోషంగా ఉంటే చాలా? మీ అత్తగారి గురించి పట్టింపు లేదా? నీ గురించి ఆవిడ ఈరోజు సంతోషపడుతుందేమో, కానీ నువ్వు కోడలిగా వచ్చినప్పటి నుంచి మా అమ్మ నీ విషయంలో ఏ లోటు చేయలేదు. ఏంటండి ఇది? నేను సంతోషంగా మాట్లాడుతుంటే మీరు కోపం చూపిస్తున్నారు. ఏం జరిగింది? ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? దానికి కారణం నువ్వు, నీ ప్రవర్తనే. అంత తప్పుగా నేనేం ప్రవర్తించాను? అంటే నువ్వేం చేసావో కూడా నీకు తెలియటం లేదా? నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మా అమ్మకైనా చెప్పాలి కదా. అంటే రోజు వెళ్తున్నాను కదా అని ప్రత్యేకించి చెప్పలేదు. రోజు వేరు, ఇక నుంచి వేరు. ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నచ్చిన చోటికి వెళ్తానన్న పద్ధతి మార్చుకోవాలి. ఒక కోడలిగా అత్తగారికి గౌరవం ఇవ్వకపోతే మా అమ్మకే కాదు, నాకు కూడా నచ్చదు. అలా మాట్లాడకండి. అత్తయ్యకి నేను గౌరవం ఇవ్వకుండా ఎందుకుంటాను? ఎందుకు అని నన్ను అడగద్దు. ఈరోజు అలా జరిగింది కాబట్టే నేను కోపంగా మాట్లాడాల్సి వచ్చింది. ఇక నుంచి నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఎప్పుడు వస్తావో అమ్మకి తెలియాలి. అమ్మ అనుమతి తీసుకోవాలి. నువ్వు చేసిన పొరపాటు వల్ల ఉదయం నుంచి అమ్మ టిఫిన్ తినకుండా, టాబ్లెట్ కూడా వేసుకోకుండా కోపంగా కూర్చుంది. ఇదే ఆఖరిసారి చెప్పడం, ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయొద్దు. అమ్మా, పాపకి చిన్న ముద్ద తినిపించండి. పాపా, అయ్యో పాపా, ఏమైందమ్మా? పాపకేమై ఉంటుంది? పాప ఏమైందమ్మా? పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన బిడ్డ కోసం సంధ్య తీసుకున్న నిర్ణయం
సంధ్య సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.